నెక్స్ట్ ఖమ్మం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి ఉపేంద్ర మనకి సిద్ధంగా ఉన్నారు. ఖమ్మం జిల్లాలో మళ్ళీ డెంగ్యూ డేంజర్ బెల్ట్స్ మోగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం జిల్లాలోని 29 గ్రామాల్లో 32 కేసులు నమోదైనటువంటి పరిస్థితి. తీవ్ర వర్షాలతో దెబ్బతిన్న డ్రైనేజ్ వ్యవస్థ కాలులోకి మురుగునీరు చేరడంతో ఈ పరిస్థితి దాపరించిందని కూడా ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పంచాయతీ కార్మికుల సమ్మెలో ఉండటం వల్లే పల్లెల్లో చెత్త కూడా పేరుకుపోయినటువంటి పరిస్థితి. శుభ్రత లోపించడం, డెంగ్యూపై చర్యలు తీసుకోవాలని కూడా జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి ఉపేంద్ర చెప్పండి. రైట్ రాజశేఖర్, ఖమ్మం జిల్లాలో డెంగ్యూ డేంజర్ బెల్స్ మోగిస్తా ఉంది. ఇప్పటికే గత 4 ఏళ్ల క్రితం ఖమ్మం జిల్లాని గడగడలాడించినటువంటి డెంగ్యూ కేసులు ప్రస్తుతం చాప కింద నీరులా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా విస్తరిస్తా ఉన్నాయి. అనేక చోట్ల పారిశుద్ధ్య లోపం ఫలితంగా ఈ డెంగ్యూ కేసులు మరింత పెరిగే ప్రమాదం ఉందని కూడా ప్రజలు అభిప్రాయపడతా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 32 కేసులు నమోదైనట్లు కూడా అధికారులు లెక్కలు చెప్తా ఉన్నారు. వివిధ పిఎస్సి కేంద్రాల్లో నమోదవుతున్నటువంటి కేసుల్ని చూస్తా ఉంటే ప్రజలు అప్రమత్తంగా ఉండకపోతే రానున్న గత 4 ఏళ్ల క్రితం ఏ సంఘటన అయితే జరిగిందో మళ్ళీ అదే రిపీట్ అవుతుందనేటువంటి అభిప్రాయంతో కూడా ప్రజలు అభిప్రాయం వ్యక్తపరుస్తున్న సందర్భం కూడా ఖమ్మం జిల్లాలో కనబడతా ఉంది. వర్షాకాలం తీవ్ర స్థాయిలో ఇప్పటికే పూర్తి స్థాయి కూడా తీవ్రమైనటువంటి విలేతాండం చేస్తా ఉన్న సందర్భం కూడా ఖమ్మం నగరంలో అనే జిల్లా వ్యాప్తంగా కనిపిస్తా ఉంది. ఇదే నేపథ్యంలో పంచాయతీ కార్మికులు పల్లెల్లో సమ్మె చేస్తున్నటువంటి నేపథ్యంలో పంచాయతీ కార్మికుల సమ్మెతోటి గ్రామాల్లో పారిశుద్ధ్యం తీవ్ర స్థాయిలో లోపించింది. ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజానికం చెత్త తీసుకెళ్లడానికి ఎవరు వస్తారని ఎదురు చూస్తున్న నేపథ్యం కూడా కనబడుతున్న తరుణంలో ఇప్పుడు డెంగ్యూ అనేది మరో భయంకరమైనటువంటి బెల్స్ మోగిస్తున్న నేపథ్యం కనబడతా ఉంది. దీనిపై ఇప్పటికే జిల్లా అధికారులని సంప్రదించినప్పటికీ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తా ఉన్నారు. గ్రామంలో ఉన్నటువంటి మురుగునీరు వ్యవస్థ కావచ్చు, గత కొన్నాళ్ళుగా పూర్తి స్థాయిలో పేరుకుపోయినటువంటి మురుగునీరుని వెంటనే దాన్ని పరిశుభ్రం చేసుకోవాలనేది కూడా అధికారులు కార్మికులు ఎవరైతే ఉన్నారు గ్రామ పంచాయతీకి సంబంధించిన పంచాయతీ కార్మికులు సమ్మె చేస్తున్న నేపథ్యంలో పారిశుద్ధ అశుభ్రత ఎక్కడికక్కడ ఉన్నటువంటి చెత్త పేరుకున్నటువంటి పరిస్థితి. ఒకటి ఇంకోటి ప్రధానంగా 32 కేసులు నమోదైనటువంటి పరిస్థితికి సంబంధించినటువంటి అధికారులు నివేదికలు ఎలా చెప్తున్నారు, వారి పరిస్థితి ఎలా ఉంది, వారికి ట్రీట్మెంట్ సంబంధించినటువంటి విషయాలు కానీ ప్రజలకు జాగ్రత్త చెప్పడంలో కానీ అధికారులు ఎలాంటి సూచనలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది? జిల్లా కలెక్టర్ గారు ఇప్పటికే అధికార వైద్య శాఖని ఇప్పటికే అప్రమత్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పిఎస్సి ఉన్నటువంటి అధికారులను, ఆ తర్వాత డాక్టర్స్ ని, ఇతర సిబ్బందిని కూడా అలర్ట్ గా ఉండాలి, దోమల నివారణ కోసం చర్యలు చేపట్టాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అదే తరుణంలో జిల్లా డిఎంఎన్హెచ్ గా ఉన్నటువంటి మాలతి గారు కూడా ఈ రోజు సమాచారం అందించిన మేరకు తన యొక్క ఆలోచన ఎలా ఉందనంటే డెంగ్యూ గతంతో పోల్చుకుంటూ తగ్గాయినట్టుగా భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. కానీ అన్ని పిహెచ్ సెంటర్స్ లలో ఇప్పటికే పెరిగినటువంటి డెంగ్యూ కేసును చూస్తా ఉంటే రానున్న కాలంలో ఇంకా భయంకరమైనటువంటి ప్రమాదం పొంచి ఉందని కూడా ఖమ్మం జిల్లా ప్రజలు అభిప్రాయం వ్యక్తపరుస్తా ఉన్నారు. రాజశేఖర్.